పారేయక దేవుడికి మాత్రం పిచ్చిలా ఉండదా ఒక్కబోయిదా? దాన్ని దేవుడు అనుకుంటున్నామా విగ్రహం అనుకుంటున్నామా? అది విగ్రహం అంటే మీరు పూలు పెట్టి ఉపయోగం లేదు కదా. విగ్రహానికి పెడతారంటే పూలు దేవుడికి పెడతారు. కానీ అది విష్ణువు అనుకుంటే మీరు పూలు పెట్టారు అంతే కదా. విగ్రహం అనుకుంటే ఎలా పెడతారండి? విగ్రహానికి తెలుసా మీరు పూలు పెట్టారు, నైవేద్యం పెట్టారు. మన భావన ఏమిటి? దేవుడు. దేవుడు అన్నప్పుడు ఖచ్చితంగా మనకుండే భావాలు ఆయనకు ఉంటాయి. ఖచ్చితంగా తీసేయాలి, శుభ్రం చేయాలి, హాయిగా చేయాలి. దానికి సెంటిమెంట్ ఏంటి ఇక్కడ? ఈ సెంటిమెంట్లు పెట్టుకుని మొత్తం దేవుళ్ళ పూజా మందిరం ఎలా ఉంటుందంటే మాసిపోయిన మొహాలు వేసుకుని వాడిపోయిన పూలు వేసుకుని మన మొహాల్లాగే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఇంకా మనకేం వరాలు ఇస్తారు? వాళ్ళే ఉక్కబోతలో చచ్చిపోతుంటాయి. ఎప్పుడు పూజా మందిరం కళకళలాడుతూ ఉండాలి, ఎప్పుడు నిత్యమల్లి పూలతో ప్రకాశిస్తూ ఉండాలి, దేవతల విగ్రహాలు చిరునవ్వుతో ఉండాలి. అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఖచ్చితంగా పూజా మందిరం కళకళలాడిపోవాలి. ఇది ప్రధానంగా నాకు మొహమాటం లేదు చెప్పడానికి. ఇల్లాలి బాధ్యత, తర్వాత ఇంటి ఆయన బాధ్యత.